మంచి ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని, ఒక ఎగ్జాంపుల్ ఓరియంటెడ్ తోటి. మీరు ఇప్పటికిప్పుడు అనారోగ్య పరిస్థితితో ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఓకే, మీకు ఇమ్మీడియట్గా బ్లడ్ అవసరం ఉన్నది. అవును అవును. మీకు నిత్యం పూజలు చేసే ఒక పూజారి బ్లడ్ మీకు కావాల్సి ఉంది. అవును దైవారాధన చేసి విగ్రహారాధన చేసి పూజారి బ్లడ్ మీకైతే సరిపోతుంది. అవును. అప్పుడు ఆ బ్లడ్ నిరాకరిస్తారా, తీసుకుంటారా? అసలు ఆ బ్లడ్ ఎవరు ఇచ్చారన్నది నాకు తెలియదు. మొట్టమొదట బ్లడ్ బ్యాంక్ క్లియర్గా చెప్తారు. అంటే మీరు ఇంత కరాఖండిగా ఉన్నారు కదా, నేనే ఉన్నా మీడియేటర్గా, అన్నకి ఇది సంగతి, ఇది పరిస్థితి, ఈ బ్లడ్ ఇస్తా అంటారు, మరి ఇట్లయితేనే బతికేది ఉన్నది, నువ్వు తీసుకుంటావా, ఎక్కియమంటావా, ఎక్కియవద్దంటావా అని అడుగుతా. ఖచ్చితంగా తీసుకుంటాను. ఖచ్చితంగా తీసుకుంటాను. అంటే బ్లడ్ అయితే పాపం కాదు, ఆ పూజలు చేసేటటువంటి వ్యక్తి పెట్టే ప్రసాదం పాపం అవుతుందా? ఇక్కడ నేను వ్యక్తిని ద్వేషించట్లేదు. ఆ నిత్యం పూజలు చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో కలిసి నేను భోజనం చేస్తాను, ఆ వ్యక్తితో కలిసి నేను మాట్లాడతాను, వర్క్ చేయగలుగుతాను, ఏదైనా చేస్తాను. అక్కడ నాకు ఇబ్బంది ఏమీ లేదు. ఆ వ్యక్తి భోజనం మీద చేసుకొని తిరుగుతాను, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఈ భక్తి విషయానికి వస్తే నేను విగ్రహారాధన చేయట్లేదు కాబట్టి విగ్రహారాధన సంబంధించిన ప్రత్యక్ష పరోక్ష దేంట్లో నేను పాల్పంపులు పొందను. కానీ విగ్రహారాధన చేసే వాళ్ళతో స్నేహం చేస్తాను నేను.